ఆ హీరో సినిమాల్లో రాణిస్తున్నారు, రాజకీయాల్లో మాత్రం వెనక్కే ఉండిపోతున్నారు. సినిమాల్లో బిజీగా గడుపుతూ ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గానికి మాత్రం చుట్టపు చూపుగా వచ్చి వెళ్తూ ఉంటారు. అసెంబ్లీలో కూడా ఎప్పుడో కానీ గొంతు విప్పరు. అయితే ఇటీవల హఠాత్తుగా అసెంబ్లీకి వచ్చి వివాదాస్పద కామెంట్స్తో హాట్ టాపిక్గా మారారు. నమ్మి ఓట్లేసిన జనం కూడా ఆయన్ను మర్చిపోయే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. ఇంతకీ ఎవరా హీరో? వాట్స్ ది స్టోరీ? తండ్రి నందమూరి తారక రామారావు, అన్న హరికృష్ణ పోటీ చేసి గెలిచిన హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ తొలిసారి 2014లో విజయం సాధించారు. ఆ తరువాత మరో 2 సార్లు కూడా గెలిచారు. మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన బాలకృష్ణ అసలు హిందూపురంకు రావడం అనేది చాలా అరుదు. నియోజకవర్గాన్ని ఏమాత్రం పట్టించుకోని బాలకృష్ణ 2 వ్యక్తిగత కార్యదర్శులను నియమించుకుని హిందూపురం వ్యవహారాలు చక్కబెడుతుంటారు. నియోజకవర్గంలో బదిలీలు, పంచాయతీలు, సెటిల్మెంట్లు అన్నీ కూడా బాలకృష్ణ పిఏలే చేస్తుంటారు. 3 సార్లు గెలిపించిన నియోజకవర్గాన్ని బాలకృష్ణ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు బాగా వినిపిస్తున్నాయి. గత ఆగస్టు నెలలో ఇండిపెండెన్స్ డే కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఆ తరువాత పత్తా లేకుండా పోయారు. 50 రోజులైనా కూడా ఇంతవరకు ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గానికి రాలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ వైఎస్ జగన్, మెగాస్టార్ చిరంజీవులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో అటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు, మెగాస్టార్ అభిమానుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. హిందూపురం నియోజకవర్గం అభివృద్ధి గురించి గాని, అక్కడి ప్రజల బాగోగుల గురించి గాని ఎమ్మెల్యే బాలకృష్ణ ఏమాత్రం పట్టించుకోలేదన్న విమర్శలు ఇప్పటికే వెల్లువెత్తుతున్నాయి. ఎన్టీ రామారావు అధికారంలో ఉన్నా లేకపోయినా హిందూపురం ప్రజల బాగోగులు చూసేవారు. మరి ఆయన నట, రాజకీయ వారసుడుగా చెప్పుకునే బాలకృష్ణ 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనా నియోజకవర్గం గురించి ఎందుకు పట్టించుకోవడం లేదన్న ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి. సినిమాకు 100 రోజుల పండగ చేసుకున్నట్లుగా హిందూపురంకు కూడా 100 రోజులకు ఒకసారి మాత్రమే వచ్చి వెళ్లడం ఏమీ బాగాలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా బాలకృష్ణ గెలిపించిన ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవాలని, నిజాయితీతో కూడిన రాజకీయాలు చేయాలని, తెలియకపోతే నేర్చుకోవాలని సూచిస్తున్నారు. ఒత్తిడి బాగా పెరిగినప్పుడు మాత్రమే బాలకృష్ణ తన హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారని, ప్రజాసేవ చెయ్యాలన్న ఉద్దేశమే బాలకృష్ణకు లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరంటూ చెప్పుకునే బాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలవడం వరకే తన పని అనుకుంటున్నారు. గెలిచిన తర్వాత హిందూపురం గురించి మర్చిపోతున్నారు. నమ్మి 3 సార్లు ఓట్లేసి గెలిపిస్తే ప్రజల కంటే సినిమాలే ముఖ్యమంటున్నారు. నియోజకవర్గాన్ని పట్టించుకోని బాలకృష్ణ వంటి ఎమ్మెల్యే మనకు అవసరమా అని హిందూపురం ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు.